హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో ఐ సైట్ గురించి. సో ఈ రోజులో చాలామందికి ఐ సైట్ వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తా. అంటే ప్రజెంట్ నేను ఐ కేర్లో వర్క్ చేస్తున్నా. సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం మీకు చెప్తా. ఎంత పాయింట్ ఉంటే పోతుంది, ఎంత పాయింట్ ఉంటే పోదు అని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు కవర్ చేస్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంటా. అప్పుడప్పుడు కామెడీ వీడియోస్ కూడా వేస్తుంటా. మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు టాపిక్ ఆల్రెడీ చెప్తున్నారు ఐ సైట్ గురించి అని చెప్పేసి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎవరికైనా సైట్ వస్తే ఒకవేళ బిఫోర్ 1 ఉందనుకో, అంటే పాయింట్లో కూడా టైప్స్ ఉంటాయి. 0.5, 0.25, 0.75, 1 అని చెప్పేసి ఉంటుంది. ఎప్పుడైతే 1 లోపు మీకు పాయింట్ ఉందనుకో, అది కొంచెం డైట్ తీసుకుంటే తగ్గుతుంది. ఒకవేళ 0.7 ఉన్నా కూడా, 0.75 ఉన్నా కూడా కొన్నిసార్లు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కానీ 0.5, 0.25 ఉంటే మాత్రం మీరు మంచి డైట్ తీసుకున్నారు అనుకో, అవి తగ్గుతాయి ఖచ్చితంగా. అది ఎట్లా అంటే, క్యారెట్స్ కానీ, లీఫీ వెజిటేబుల్స్ కానీ, అంటే ఎక్కువ శాతం అయితే లీఫీ వెజిటేబుల్స్, క్యారెట్. సో వెజిటేబుల్స్ మంచిగా తీసుకుంటే మీకు ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. స్పెట్స్ అవసరం ఉండదు. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అవసరం ఉంటుంది. ఎప్పుడంటే 40 తర్వాత 50 ఇయర్స్ అయితే అప్పుడు చూడొచ్చు. కానీ యంగ్ ఏజ్లో మాత్రం బిఫోర్ 1 ఉంటే మాత్రం ఖచ్చితంగా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ 1 దాటితే ఎట్లా అంటే 1.5, 1.25, 1.75 ఇట్లా ఉందనుకో, అప్పుడు మాత్రం ఖచ్చితంగా స్పెట్స్ వాడాల్సిందే. ఒకవేళ వాడకపోతే ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీకు 1 అని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేసిర్రు అనుకో, తర్వాత ఏమవుతుందంటే అది 1.25, 1.5, 1.75 కూడా కావచ్చు. కొంతమందికి అయితే 2 కూడా పెరిగిన ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నేను ఐ కేర్లో వర్క్ చేస్తా కదా, నేను చూస్తా కొంతమంది పేషెంట్లను అట్లా అన్నమాట. అంటే స్పెట్స్ పెట్టుకుంటే లాభం ఏందని చెప్పేసి చూసుకున్నట్టయితే, ఒకవేళ +1 ఉందనుకో, మీరు స్పెట్స్ పెట్టుకుంటే, అంటే స్పెట్స్ పెట్టుకోకపోయినా +1 ఉంటే కనిపిస్తుంది. బట్ స్పెట్స్ పెట్టుకుంటే లాభం ఏంటంటే, మీ పాయింట్ ఫాస్ట్గా ఇంక్రీజ్ కాకుండా ఉంటుంది అన్నమాట. ప్లస్ మళ్ళీ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ 1 ఉన్నా కూడా స్పెట్స్ పెట్టకపోతే 2, 3, 4 అట్లా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో 2, 3 లేకపోతే 2.5 అట్లా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అంటే కొద్ది రోజుల తర్వాత 1 ఇయర్ 2 ఇయర్స్కి. సో అట్లా అన్నమాట, ఓకేనా. కానీ కాకపోతే పాయింట్ పోవాలంటే మాత్రం బిఫోర్ 1 ఉంటే మాత్రమే పోతుంది. 1 దాటితే మాత్రం ఇక పాయింట్ పోవడం కష్టం. ఒకవేళ మీరు స్పెట్స్ వాడకపోతే ఇంకా పెరుగుకుంటూ పోతుంది. స్పెట్స్ పెడితే మాత్రం స్లోగా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. స్లో మెల్లమెల్ల ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇంకోటి బాగా గుర్తుంచుకోవాలి, ఏంటిదంటే ఒక్కసారి పాయింట్ వస్తే మాత్రం మళ్ళీ పోదు. అర్థమైందా? ఒకవేళ 1 దాటితే ఆయనతకు పోదు, బిఫోర్ 1 అయితే మాత్రం పోతుంది. బట్ 1 దాటితే మాత్రం ఇక పాయింట్ ఎప్పటికీ పోదు. అది ఒకవేళ పోవాలంటే మాత్రం లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మాత్రమే పోతుంది, ఓకేనా. సో ఇదన్నమాట వీడియో. ఒకవేళ ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య లెన్స్ ఉంటాయి, ఏదైతే మీరు స్పెట్స్ మన ఫ్రేమ్ లోపల లెన్స్ వేయించుకుంటారు కదా. సో బ్లూ కట్ లెన్స్ అని చెప్పేసి మీకు ఉంటుంది. అది ఐస్కి ప్రొటెక్షన్ ఉంటుంది, అది వేయించుకోండి. అది ఎట్లా అంటే, టీవీ చూసినా, మొబైల్ చూసినా కూడా మన ఐస్కి బ్లూ లైట్ నుంచి సేఫ్ ఉంచుతుంది మన బ్లూ కట్ లెన్స్ అని చెప్పేసి ఉంటుంది. గుర్తుంచుకోండి, బ్లూ కట్ లెన్స్ టీవీ నుంచి, మొబైల్ నుంచి వచ్చే లైట్ ఏదైతే ఉంటుందో అది మన కళ్ళ మీద పడకుండా ప్రొటెక్షన్ ఉంచుతుంది బ్లూ కట్ లెన్స్, ఓకేనా. సో దాంతో స్పెట్స్ చేయించుకోండి, ఓకేనా. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో ద్వారా మీరు ఎలాంటి నాలెడ్జ్ తెలుసుకున్నారో నాకు కింద కామెంట్ చేయండి. సో నా ఛానల్లో ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్, కామెడీ వీడియోస్ కూడా చేస్తుంటా. మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.